ఐపీఎల్ 2026 రణరంగంలో ఆరో పోరుకు వేదికైన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ సాక్షిగా ఈరోజు ఆరెంజ్ ఆర్మీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అసలు సిసలైన హైదరాబాదీ ధమ్ బిర్యానీ ఘాటుకు కోల్కతా రసగుల్లా తీపి ఎక్కడా నిలవలేకపోయింది. కోల్కతా దగ్గర సరైన ఆటగాళ్లు లేరు, హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లో కేకేఆర్ కంటే బలంగా ఉంది అని మ్యాచ్ మొదలవకముందే విశ్లేషకులు జోస్యం చెప్పారు. అన్నట్టుగానే కాగితం మీద మైదానంలో అన్ని విభాగాల్లోనూ పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించిన సన్ రైజర్స్ కేకేఆర్ గెలుపు అవకాశాలను వారి సొంత గడ్డపైనే పాతాళానికి తొక్కేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచుల్లో టాస్ గెలిచినోడిదే మ్యాచ్ అనే సెంటిమెంటుకు, చేజింగ్ టీమ్దే విజయమనే ఆనవాయితీకి పాతరేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ తనదైన శైలిలో ఈ సీజన్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఈ మ్యాచ్లో ముందుగా ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మల గురించి మాట్లాడుకోవాలి. శత్రువు కంటపడితే వేట, బ్యాటుకు బంతి దొరికితే కోత అన్నట్లుగా వీరు సాగించిన విధ్వంసం కోల్కతా బౌలర్లకు పీడ కలగా మారింది. ఈ ఓపెనింగ్ జోడీ పవర్ ప్లేలోనే 82 పరుగులతో అద్భుత పునాది వేసి కేకేఆర్కు కూసాలు కదిలేలా చేసింది. కానీ మధ్యలో అనూహ్యంగా వికెట్లు పడి కాస్త తడబడిన వేళ హెన్రిక్ క్లాసెన్, తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి జోడీ మధ్య ఓవర్లలో జట్టును ఆదుకున్నారు. అటు క్లాసెన్ తన క్లాస్ ప్లస్ మాస్ బ్యాటింగ్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టగా, నితీష్ రెడ్డి తన బ్యాటింగ్ మరియు బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. హెడ్ మరియు అభిషేక్ జోడీ ఆరంభంలో 82 పరుగులు జోడిస్తే, క్లాసెన్ మరియు నితీష్ జోడీ కీలక సమయంలో అదే 82 పరుగుల భాగస్వామ్యంతో కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక నితీష్ బ్యాట్తోనే కాకుండా బౌలింగ్లో విశ్వరూపం చూపిస్తూ చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండ్ షోల్తో అభిమానులను ఖుషీ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక హైదరాబాద్ బౌలర్లు కూడా తగ్గేదేలే అంటూ పదునైన బంతులతో కేకేఆర్ బ్యాటర్ల పనిపట్టారు. బ్యాటింగ్ సమయంలో అనూహ్యంగా మధ్య ఓవర్లలో తక్కువ వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడం, బౌలింగ్ సమయంలో ఫిన్ ఎలన్, రఘువంశీ కొద్దిసేపు మెరుపులు మెరిపించడం మినహా మిగతా మ్యాచ్ అంతా కూడా హైదరాబాద్ జట్టుదే ఆధిపత్యం సాగింది. అలా ఇషాన్ సేన ఈ సీజన్లో మొదటి విజయాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో హైదరాబాద్ కేవలం పాయింట్ల పట్టికలోనే కాదు, ప్రత్యర్థుల గుండెల్లో కూడా దడ పుట్టించింది. 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి కోల్కతా గడ్డపై వారికి 2వ అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి ఒక్కసారిగా 6వ స్థానానికి ఎగబాకిన హైదరాబాద్ ముందుంది ముసళ్ల పండగ అని మిగిలిన జట్లకు గట్టి హెచ్చరిక పంపింది. మరి ఇదే జోరుతో హైదరాబాదికపై దూసుకుపోతుందో లేదో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు ఏ రేంజ్లో అదరగొట్టి ఎలాంటి అద్భుతమైన రికార్డులు సాధించారో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే ముందుగా హైదరాబాద్కు బ్యాటింగ్ అప్పగించి తప్పు చేశాడా అన్నట్లుగా ఇన్నింగ్స్ ఆరంభమైంది. ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్రీజులోకి రావడంతోటే తగ్గేదేలే అన్నట్లుగా విరుచుకుపడ్డారు. గత మ్యాచ్లోలాగా తడబడకుండా ఆరంభం నుండి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ స్టేడియంలో 4లు, 6ల వర్షం కురిపించారు. ముఖ్యంగా వైభవ్ అరోరా వేసిన 3వ ఓవర్లో ట్రావిస్ హెడ్ 21 పరుగులు పిండుకోగా, వరుణ్ చక్రవర్తి వేసిన 5వ ఓవర్లో అభిషేక్ శర్మ ఏకంగా 25 పరుగులు రాబట్టి స్కోరు బోర్డును రాకెట్ వేగంతో దూసుకెళ్లేలా చేశారు. వరుణ్ చక్రవర్తి తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యధికంగా ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. కేవలం 4.1 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటించి కోల్కతా గడ్డపై సన్ రైజర్స్ ఫాస్టెస్ట్ టీం 50 రికార్డును నమోదు చేశారు. అయితే 3.5 ఓవర్ వద్ద సునీల్ నరైన్ వేసిన బౌలింగ్లో రహానే ఒక క్యాచ్ వదిలేసి హెడ్కు లైఫ్ ఇచ్చాడు. కానీ ఆ అదృష్టం ఎక్కువసేపు నిలవలేదు. పవర్ ప్లే చివరి ఓవర్లో కార్తిక్ త్యాగి బౌలింగ్లో హెడ్ 46 పరుగుల వద్ద గ్రీన్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ స్కోరు రాకెట్ వేగంతో 84 పరుగులకు చేరుకుంది. ఇది కోల్కతాపై పవర్ ప్లేలో హైదరాబాద్కు అత్యుత్తమ స్కోరుగా నిలిచింది. హెడ్ అవుట్ అయినా అభిషేక్ శర్మ మాత్రం తన బాదుడు ఆపలేదు. మరోవైపు వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ త్యాగి బౌలింగ్లో హ్యాట్రిక్ 4లు కొట్టి మేము మా విధ్వంసం ఆపమని హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ 7.2 ఓవర్లలోనే 100 మార్కును చేరి తమ సత్తా చాటుకుంది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తరపున 101వ సిక్సర్ను బాదాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో ఓపెనర్గా 300 సిక్సర్లు దాటిన 2వ భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న ఎస్ఆర్హెచ్కు ఊహించని షాక్ తగిలింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అతి సర్వత్రా వర్జయ్యతన్నట్లుగా అతిదూకుడు హైదరాబాద్ కొంప ముంచింది. బ్లెస్సింగ్ ముజర్బానీ వేసిన 9వ ఓవర్లో ఇషాన్ కిషన్ 14 పరుగుల వద్ద రింకు సింగ్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు అవుట్ అవ్వగా, అదే ఓవర్లో 48 పరుగుల వద్ద ఉన్న అభిషేక్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాననే కోపం అభిషేక్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అభిషేక్ అవుట్ అవ్వడానికి వరుణ్ చక్రవర్తి పట్టిన అద్భుతమైన క్యాచ్ వివాదాస్పదం అవ్వడం, అభిషేక్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై
అసహనం వ్యక్తం చేయడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే 10వ ఓవర్లో అనికేత్ వర్మ కేవలం ఒక్క పరుక్కే అనుకూల్ రాయ్ బౌలింగ్లో వెనుదిరగడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్కు పెద్ద స్పీడ్ బ్రేకర్ పడింది. 111 పరుగుల వద్ద 1 వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత కేవలం 7 పరుగుల తేడాతో 118 పరుగులకు 4 కీలక వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. రింకు సింగ్ తన 41వ క్యాచ్తో కోల్కతా తరపున అత్యధిక క్యాచ్లు పట్టిన ప్లేయర్గా నిలిచి హైదరాబాద్ దూకుడుకు బ్రేకులు వేశాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హెన్రిక్ క్లాసెన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి జోడీ ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. మొదట నెమ్మదిగా ఆడినా కుదురుకున్నాక గేర్ మార్చారు. 13.2 ఓవర్లకు జట్టు 150 మార్కును చేరుకుంది. నితీష్ రెడ్డి ఎంతో పరిణతితో ఆడుతూ క్లాసెన్కు సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే 5వ వికెట్కు అత్యధిక పార్ట్నర్షిప్ నమోదు చేశారు. డెత్ ఓవర్లలో భారీ స్కోర్ ఆశించిన అభిమానులకు 16-17 ఓవర్లు నిరాశపరిచినా 18వ ఓవర్లో ఈ ఇద్దరు 16 పరుగులు రాబట్టి మళ్లీ ఊపు తెచ్చారు. అయితే 19వ ఓవర్లో వైభవ్ అరోరా మళ్లీ మ్యాజిక్ చేశాడు. మొదటి బంతికే నితీష్ రెడ్డిని 39 పరుగుల వద్ద అవుట్ చేయడమే కాకుండా తర్వాతి బంతికే సాలిల్ అరోరాను క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డకౌట్ చేశాడు. ఇక చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేసిన క్లాసెన్ 34 బంతుల్లో 52 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అవ్వగా 19వ ఓవర్లో హర్ష్ దుబే 2 ఫోర్లు బాదాడు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసిన హైదరాబాద్ కోల్కతా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కోల్కతా బౌలర్లో బ్లెస్సింగ్ ముజర్బానీ 4 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలవగా వైభవ్ అరోరా 2 వికెట్లు, కార్తిక్ త్యాగి, అనుకూల్ రాయ్ 1 వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల కొండంత లక్ష్యాన్ని చూసి అందరూ కేకేఆర్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఓపెనర్ ఫిన్ ఎలన్ క్రీజులోకి వస్తూనే ఆరెంజ్ ఆర్మీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి ఓవర్లోనే 3 ఫోర్లు 2 సిక్సర్లతో ఏకంగా 24 పరుగులు పిండుకొని ఐపీఎల్ చరిత్రలోనే ఫస్ట్ ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన 3వ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 6 బంతుల్లోనే 28 పరుగులు చేసి హైదరాబాద్ వెన్నులో వణుకు పుట్టించాడు. తుఫాన్ ముందు ప్రశాంతత అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉన్న తరుణంలో హర్ష్ దుబే తన తెలివైన బౌలింగ్తో ఎలన్ను రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేసి హైదరాబాద్కు ఊపిరిపోశాడు. బాహుబలి రేంజ్ ఆరంభమిచ్చిన ఎలన్ 2 ఓవర్లోనే పెవిలియన్ చేరడం కోల్కతాకు కోలుకోలేని దెబ్బ. ఇక అలెన్ అవుట్ అయ్యాక కెప్టెన్ రహానే క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడుతూనే కనిపించాడు. మరోవైపు యంగ్ ప్లేయర్ రఘువంశీ మాత్రం 200 స్ట్రైక్ రేట్తో బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టడిచ్చాడు. ఈ క్రమంలోనే కేకేఆర్ 3.3 ఓవర్లలోనే 50 మార్కును చేరుకుని సన్ రైజర్స్పై తమ ఫాస్టెస్ట్ టీమ్ 50 రికార్డును తిరగరాసింది. అయితే జయదేవ్ ఉనాద్కత్ తన అనుభవాన్నంతా ఉపయోగించి రహానేను 8 పరుగుల వద్ద అవుట్ చేశాడు. పవర్ ప్లే ఆఖరి బంతికి ఒక వింత డ్రామా చోటు చేసుకుంది. రఘువంశీ రనౌట్ అయ్యాడు అని అందరూ భావించారు. కానీ క్రీజులో ఇద్దరు బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ చేయకపోవడంతో కెమెరాన్ గ్రీన్ దురదృష్టవశాత్తు అవుట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో కేకేఆర్ పవర్ ప్లే ముగిసేసరికి 74 పరుగులు చేసినా 3 కీలక వికెట్లు కోల్పోవడంతో కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. మధ్య ఓవర్లలో రఘువంశీ తన పోరాటాన్ని కొనసాగిస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకు సింగ్తో కలిసి 4వ వికెట్కు 46 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మరోసారి రనౌట్ రూపంలో రఘువంశీ 52 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ వెంటనే అనుకూల్ రాయ్ 0కే నితీష్ రెడ్డి బౌలింగ్లో అవుట్ అవ్వడంతో కోల్కతా ఆశలు అడుగంటాయి. చివరికి కోల్కతా ఆశలన్నీ రింకు సింగ్ పైనే ఉన్నా నితీష్ రెడ్డి వేసిన స్లో డెలివరీకి షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద ఉనాద్కత్కు క్యాచ్ ఇచ్చి 35 పరుగుల వద్ద రింకు అవుట్ అవ్వడంతో కోల్కతా కథ ముగిసింది. అయితే సునీల్ నరేన్ 2 సిక్సర్లతో మెరుపులు మెరిపించినా ఇషాన్ మలింగా వేసిన యార్కర్లకు సమాధానం చెప్పలేక 12 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో రమణాదీప్ సింగ్ను కూడా మలింగా అవుట్ చేసి కోల్కతా పతనాన్ని శాసించాడు. ఇక వరుణ్ చక్రవర్తిని ఉనాద్కత్ డకౌట్ చేయడంతో 16 ఓవర్లకే 161 పరుగుల వద్ద కోల్కతా కుప్పకూలింది. ఉనాద్కత్ 3 వికెట్లతో చెలరేగగా నితీష్ రెడ్డి, మలింగా తలో 2 వికెట్లు తీసి హైదరాబాద్కు 65 పరుగుల భారీ విజయాన్ని అందించారు.